నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడికి ఎదిగిన వాడిగా పనంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. రాజకీయంలోంచే ఎస్ పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా. నేను నరసరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముందని అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా పల్నాడు గడ్డ మీద నుంచి మూత మీద మేసం తిప్పి చెప్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.